అశోక్ గత 15 ఏళ్లుగా ఒక కంపెనీలో పనిచేస్తున్నాడు. ప్రస్తుతం అతని వయసు 45 సంవత్సరాలు అండ్ అతని జీతం నెలకు 60,000 రూపాయలు. ఇతనికి 2 పిల్లలు. కొడుకు ఇంటర్, కూతురు 10th క్లాస్ చదువుతున్నారు. అశోక్కి ఎలాంటి అప్పులు లేకపోవడంతో ధైర్యం చేసి రీసెంట్గా హైదరాబాద్లో ఒక ఖరీదైన ఇంటిని ఈఎంఐలో తీసుకున్నాడు. ఇతను ప్రతి నెల ఈఎంఐ రూపంలో 30,000 రూపాయలు తన ఇంటి కోసం కడుతున్నాడు. అలాగే మిగిలిన 20,000 రూపాయలతో పిల్లల చదువు ఖర్చులు, ఇంటి ఖర్చులు అండ్ మిగిలిన మరో 10,000 రూపాయలతో ప్రతి నెల ఈఎంఐలో ఒక చిన్న కారును కూడా కొనుక్కున్నాడు. జీవితం అంతా చాలా హ్యాపీగా సాగిపోతుందనుకున్న సమయంలో ఒకరోజు అశోక్ ఆఫీస్లో ఉన్నప్పుడు అకస్మాత్తుగా హార్ట్ అటాక్ వచ్చింది. అతన్ని హాస్పిటల్కి తీసుకెళ్లే లోపే ప్రాణాలు కోల్పోయాడు. ఊహించని ఈ సంఘటన ఆ కుటుంబాన్ని మునిపెన్నడు చూడని ఒక తీవ్ర సంక్షోభంలో నెట్టేసింది. ఆ ఇంట్లో సంపాదించే వ్యక్తి కేవలం ఈ అశోక్ కావడంతో కుటుంబానికి ఆర్థిక ఇబ్బందులు మొదలయ్యాయి. గత 15 సంవత్సరాల నుంచి ఈ అశోక్ ఒక కంపెనీలో పనిచేస్తున్నప్పటికీ ఆ కంపెనీ వారు ఎలాంటి ఫైనాన్షియల్ సపోర్ట్ని ఆ ఫ్యామిలీకి అందివ్వలేదు. దాంతో ఇక నుంచి పిల్లల చదువు ఖర్చుని, 30,000 రూపాయల ఇంటి ఈఎంఐ ఖర్చుని, 10,000 రూపాయల కారు ఈఎంఐని ఎలా పే చేయాలనే భయం అశోక్ భార్యలో మొదలైంది. ఇక తాను తన కుటుంబం ఈ ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడలేమని ఆమె ఎంతగానో భయపడింది. కానీ ఒకరోజు తన భర్తకు సంబంధించిన డాక్యుమెంట్లను వెతుకుతుండగా అనుకోకుండా ఆమెకు టర్మ్ ఇన్సూరెన్స్ ప్లాన్కు సంబంధించిన ఒక డాక్యుమెంట్ కనిపించింది. ఈ టర్మ్ ఇన్సూరెన్స్ డాక్యుమెంట్ చూశాక ఒక్కసారిగా ఆమెలో ఆశలు చిగురించాయి. కుటుంబానికి ఒక భరోసా వచ్చింది. దాంతో ఆ డాక్యుమెంట్ని బాగా పరిశీలించి వాటిని క్లెయిమ్ చేయగా ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళు దాదాపు 2 కోట్ల రూపాయలు అందజేశారు. అశోక్ బ్రతికున్నప్పుడు ఈ టర్మ్ ఇన్సూరెన్స్కి ప్రతి నెల 1,150 రూపాయలు మాత్రమే కట్టేవాడు. కానీ నేడు ఆ టర్మ్ ఇన్సూరెన్సే ఇతని పిల్లల భవిష్యత్తుని, సమాజంలో తన కుటుంబ గౌరవాన్ని నిలబెట్టింది. ఈ క్లెయిమ్లో వాళ్ళు 1 కోటి రూపాయలని ఇన్స్టాంట్గా తీసుకున్నారు. దాంతో అప్పటి వరకు వాళ్ళకున్న అప్పులు, ఈఎంఐలు అన్నీ క్లియర్ అయిపోయాయి అండ్ సమాజంలో గౌరవం కూడా దక్కింది. ఇక్కడ మీరు గమనించారా, 50 లక్షల విలువైన ఇల్లు కానీ, 10 లక్షల విలువైన కారు కానీ ఈ అశోక్ లేనప్పుడు ఆ కుటుంబాన్ని ఆదుకోలేదు. ఎందుకంటే ఇవన్నీ లయబిలిటీస్. వాటి ఈఎంఐ పూర్తయితే తప్ప అవి మనకు సొంతం కావు. కానీ కేవలం అతి తక్కువ అమౌంట్తో 1,150 రూపాయలతో తీసుకున్న టర్మ్ ఇన్సూరెన్స్ ఒక భరోసాలాగా అతను లేనప్పుడు కూడా కుటుంబాన్ని కాపాడింది. దీన్ని బట్టి టర్మ్ ఇన్సూరెన్స్ పవర్ ఏంటో మీకు అర్థమై ఉంటుంది. మీ అందరికీ తెలుసు, కాలం అనేది ఎప్పుడు మన చేతిలో ఉండదు. ఏ క్షణాన ఎవరికి ఏం జరుగుతుందో కూడా ఊహించలేము. కాబట్టి మన తర్వాత కూడా మన ఫ్యామిలీ సెక్యూర్గా ఉండాలి అంటే టర్మ్ ఇన్సూరెన్స్ ప్రతి ఒక్కరికి తప్పనిసరి. ఈ వీడియోలో మనం టర్మ్ ఇన్సూరెన్స్ గురించిన కొన్ని ముఖ్యమైన విషయాలు తెలుసుకుందాం. టర్మ్ ఇన్సూరెన్స్ అంటే ఏమిటి, టర్మ్ ఇన్సూరెన్స్ని క్లెయిమ్ చేసుకునే సమయంలో రిజెక్ట్ చేయడానికి గల కారణాలు ఏమిటి, అన్నిటికి మించి బెస్ట్ టర్మ్ ఇన్సూరెన్స్ని మనం ఎక్కడ తీసుకోవాలనే విషయాల్ని మనం ఇప్పుడు తెలుసుకుందాం. టర్మ్ అనే పేరులోనే దీని అర్థం దాగి ఉంది. మనం తీసుకునే టర్మ్ ఇన్సూరెన్స్ అనేది ఒక టర్మ్ అనగా ఒక నిర్ణీత కాలం వరకు మనల్ని ప్రొటెక్ట్ చేస్తుంది. ఆ నిర్ణీత కాలంలో దురదృష్టవశాత్తు మనకేం జరిగినా కూడా మన తరపున కొంత డబ్బు నామినీకి చేరుతుంది. అంటే మనం లేకపోయినా ఆర్థికంగా మన వాళ్ళను ఆదుకుంటుంది. సాధారణంగా ఈ టర్మ్ ఇన్సూరెన్స్లు 1 నుంచి 20 కోట్ల వరకు కవరేజ్లను అందిస్తాయి. కాబట్టి మీ మంత్లీ శాలరీకి 20 to 25 టర్మ్ పాలసీ తీసుకుంటే సరిపోతుంది. టర్మ్ ఇన్సూరెన్స్ కోసం హై ఏయుఎం, సాల్వెన్సీ రేషియో అండ్ హై క్లెయిమ్ సెటిల్మెంట్, అమౌంట్ సెటిల్మెంట్ ఉన్న కంపెనీలను మాత్రమే సెలెక్ట్ చేసుకోండి. ఒకవేళ మీకు డయాబెటీస్, హైపర్ టెన్షన్, హార్ట్ ప్రాబ్లం ఉన్నా, స్మోకింగ్ లాంటి హ్యాబిట్స్ ఉన్నా తప్పకుండా పాలసీ తీసుకునే టైంలో నిర్మోహమాటంగా వాళ్ళకు తెలియచేయాలి. లేకపోతే ఈ కారణాల వల్ల మరణం సంభవిస్తే పాలసీ కంపెనీలు మన టర్మ్ ఇన్సూరెన్స్ అమౌంట్ని రిజెక్ట్ చేసేందుకు దీన్ని ఒక అవకాశంగా భావిస్తాయి. చాలా వరకు టర్మ్ ఇన్సూరెన్స్లు రిజెక్ట్ అవ్వడానికి ప్రధానమైన కారణం దాన్ని తీసుకునే సమయంలో మన హ్యాబిట్స్ గురించి, మనకున్న డిసీజుల గురించి మెన్షన్ చేయకపోవడమే. అయితే మీరు టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకున్న విషయాన్ని మీ ఇంట్లో వారికి ముందుగానే తెలియజేయాలి. ఎందుకంటే టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకున్న వ్యక్తికి దురదృష్టవశాత్తు ఏమైనా అయితే ఇన్సూరెన్స్ కంపెనీకి 30 రోజుల్లో ఆ విషయాన్ని వారి కుటుంబం ముందుగా ఇన్ఫామ్ చేయాలి. నామినీగా ఎవరిని పెట్టారనే విషయాన్ని కూడా ఫ్యామిలీకి చెప్పండి. ఎలా క్లెయిమ్ చేసుకోవాలో ఆ ప్రాసెస్ని కూడా తెలపండి. ఇవన్నీ ఫ్యామిలీకి తెలియచేయడం వల్ల మన టర్మ్ ఇన్సూరెన్స్ అనేది క్లెయిమింగ్ సమయంలో రిజెక్ట్ కాకుండా ఉంటుంది. ఇక ఈ టర్మ్ ఇన్సూరెన్స్ కోసం మీరు ఆన్లైన్లో ఉన్న దాదాపు 51 కంటే ఎక్కువ ఇన్సూరెన్స్ పార్ట్నర్స్ని కంపేర్ చేసి మీకు సూట్ అయ్యే బెస్ట్ ప్లాన్ని తీసుకోవచ్చు. నెలకు కేవలం 600 నుంచి 700 రూపాయలతో అప్ టు 2 కోట్ల వరకు లైఫ్ కవర్ని అందించే టర్మ్ ఇన్సూరెన్స్ ప్లాన్ ఇక్కడ అందుబాటులో ఉన్నాయి. అలాగే ఇందులో 10% ఆన్లైన్ డిస్కౌంట్ని కూడా మీరు పొందవచ్చు.
కేవలం అంతేకాదు, ఇందులో 24/7 క్లెయిమ్ అసిస్టెంట్ ఉంటుంది. అలాగే ఈ టర్మ్ ఇన్సూరెన్స్లోనే 59 ఇల్నెస్లను కవర్ చేసే రైడర్లు కూడా ఉంటాయి. 80 ఇయర్స్ వరకు కవరేజ్ లభిస్తుంది. ఆన్లైన్ పోర్టల్లో ఆఫ్లైన్తో కంపేర్ చేస్తే ప్రైస్ అనేవి చాలా తక్కువగా ఉంటాయి. దాంతో మీరు చాలా డబ్బుల్ని సేవ్ చేసుకోవచ్చు. అంతేకాదు సెక్షన్ 80C కింద మీరు అప్ టు 1.5 lakhs వరకు ట్యాక్స్ బెనిఫిట్ని కూడా పొందవచ్చు. ఇక్కడ ఇంపార్టెంట్ విషయం ఏమిటంటే, మీకు అవసరమైతే పాలసీ సెలెక్షన్, డాక్యుమెంటేషన్, క్లెయిమింగ్ లాంటి ఎలాంటి ప్రాసెస్లో అయినా వీళ్ళే మీ ఇంటికి వచ్చి హెల్ప్ చేస్తారు. అంతేకాదు వీళ్ళు మీకు ఒక డెడికేటెడ్ రిలేషన్షిప్ మేనేజర్ని కూడా ప్రొవైడ్ చేస్తారు. అందుకే మీరు మీ ఫ్యామిలీని సెక్యూర్గా ఉంచుకోవడానికి టర్మ్ ఇన్సూరెన్స్ని తప్పకుండా తీసుకోండి. దానికి సంబంధించిన లింక్ మన డిస్క్రిప్షన్లో ఉంది. టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకునేటప్పుడు రైడర్స్ని కూడా కన్సిడర్ చేయండి. నిజానికి మార్కెట్లో చాలా రకాల రైడర్స్ అందుబాటులో ఉన్నాయి. వాటిలో మనకు ఉపయోగపడే వాటిని మాత్రమే తీసుకుంటే మంచిది. మీరు ఎక్కువగా బైక్ మీద తిరిగే వ్యక్తి అయితే యాక్సిడెంటల్ డెత్ అండ్ పర్మనెంట్ డిసెబిలిటీ బెనిఫిట్ రైడర్ని తీసుకోవడం మంచిది. ఇది ఎలా ఉపయోగపడుతుంది అంటే, ఏదైనా ప్రమాదం వల్ల కాళ్ళు చేతులు కోల్పోయినా లేదా పనిచేయడం ఆగిపోయినా అలాంటి సందర్భంలో ఆ వ్యక్తి బయటకు వెళ్ళి ఇంతకు ముందులాగా పనిచేసి సంపాదించలేడు. కాబట్టి ఈ రైడర్స్ని యాడ్ చేసుకుంటే ఆ వ్యక్తికి ఇలాంటి పరిస్థితుల్లో కొంత అమౌంట్ని ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళు అందిస్తారు. అలాగే క్రిటికల్ ఇల్నెస్ రైడర్ని కూడా చెక్ చేయండి. మీకు నచ్చితే యాడ్ చేసుకోవచ్చు. ఇలాంటి రైడర్లు చాలానే ఉంటాయి, కానీ ఈ రెండు అందరికీ ఉపయోగపడేవి. మరి ఇంకెందుకు వెయిట్ చేస్తున్నారు? టర్మ్ ఇన్సూరెన్స్ పాలసీ తీసుకోవాలనుకుంటే వెంటనే డిస్క్రిప్షన్లో అలాగే కమెంట్లో ఇచ్చిన లింక్ పైన క్లిక్ చేసి వాళ్ళతో క్లియర్గా మాట్లాడి ఒక మంచి టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకొని మీ కుటుంబాన్ని కాపాడుకోండి. మొత్తంగా ఇవి ఈ వీడియోకి సంబంధించిన పూర్తి విషయాలు. నెక్స్ట్ వీడియోలో ఇంకో ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్, జై హింద్.